హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, రామ్ చరణ్ గారు. చెప్పుకోగలదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవంతా కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ క్లీన్ అండ్ వైట్ పేపర్. తెలుగు ప్రేక్షకులకు అత్యంత సుపరిచితమైన నటుడు అయిన 27 మార్చి 1985 ఈ రోజునే అనమాట పుట్టినరోజు వారిది. జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి వారికి తెలియజేస్తూ రామ్ చరణ్ గారికి ఇంక వారి వివరాలకు సంబంధించి వెళ్తే, రామ్ చరణ్ గారు పుట్టింది బోర్న్ 27 మార్చ్ 1985 హైదరాబాద్, మద్రాసులో పుట్టారు. యాక్చువల్గా అప్పుడు చిరంజీవి గారు మద్రాసులో ఉండేవారు కదా, మనకి మద్రాసులో పుట్టారు. ఆ తర్వాత ఇంకా సెయింట్ మేరీస్ కాలేజ్ హైదరాబాద్లో, అంటే తర్వాత హైదరాబాద్కి వచ్చారు కాబట్టి 90s తర్వాత 95 మధ్యలో ఇంకా హైదరాబాద్కి వచ్చారు దాదాపుగా అందరూ కూడా. అప్పటికి హైదరాబాద్లో చదువుకున్నారు, కాలేజీ అది చదువుకోవడం, స్కూలింగ్ అది కొంతకాలం మద్రాసు అది జరిగిందని చెప్తారు. అప్పట్లో వీరి ఫ్రెండ్స్ కూడా మన అందరికీ తెలుసు కదా, చాలాసార్లు చెప్పుకున్నాం. రాణా గారు కానీ, అలాగే ఇంకా కొంతమంది, శర్వానంద్ కూడా ఈయన ఫ్రెండ్ అని చెప్తారు. అలా చాలామంది అనమాట, చాలామంది ఉన్నారు వీరికి. ఆ విధంగా చూసుకుంటే ఓ విధంగా రామ్ చరణ్ గారు చెప్పిన విషయాల ప్రకారం కూడా మద్రాసులో ఉన్నప్పుడు రామారావు గారి ఫ్యామిలీకి అత్యంత దగ్గరగా ఉండడం, తర్వాత హైదరాబాద్కి వచ్చి కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో, పురంధరేశ్వరి గారితో, వారితో, వాళ్ళ పిల్లలతో, వాళ్ళందరితో కూడా పరిచయాలు ఉండడం రామ్ చరణ్ గారు బాగా చెప్తారు. ఎందుకంటే చిన్నప్పుడు పెద్ద రామారావుని కూడా ఆయన దగ్గరగా చూశానని చెప్పేసి చెప్తారనమాట. సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకి ఫుడ్ కూడా హానర్ చేశారు ఒకసారి, ఏదో విషయంలో వెళ్తాను బాగా చిన్నప్పుడు పురంధరేశ్వరి గారు వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళారని చెప్పేసి. ఆ విధంగా రామ్ చరణ్ గారికి తెలియకుండానే పక్కన రామారావు గారి కుటుంబంతో వీళ్ళందరితో కూడా, అంటే ఎందుకంటే చిరంజీవి గారు ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి అంతా ఉన్నారు కాబట్టి, ఇండస్ట్రీకి సంబంధించి అప్పటికే పెద్దరికంగా ఉన్నారు కాబట్టి. సో ఇంకా చూసుకుంటే ఆయన ఆ విధంగాను రామ్ చరణ్ గారు అందరికీ సుపరిచితం. ఇంకా తల్లిదండ్రులు వచ్చి మనకు తెలుసు కదా, మెగాస్టార్ చిరంజీవి గారు, సురేఖ గారు. అలాగే ఇంకా ఆ సైడ్ చూసుకుంటే కూడా, అంటే బావ తరపు చూసుకుంటే అల్లు అర్జున్ గారు బావ అవుతారు. అలాగే అల్లు అరవింద్ గారు మామయ్య అవుతారు అనమాట, మేనమామ అవుతారు. ఒక విధంగా మేనమామ గారి ఫ్యామిలీ, అలాగే తల్లిదండ్రులు అందరూ కలిసి మొత్తం పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అలాగే మనకి ఈయన కుటుంబంలో ఉంటే ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పెన్తండ్రి, అలాగే నాగేంద్ర బాబు గారు. ఇంకా చూసుకోకలేదు, ఆ ఫ్యామిలీ అందరికీ మనకు పరిచయం. రామ్ చరణ్ గారి గురించి మనం పరిచయం చెప్తుంటే ఎలా ఉంటుందంటే, మనకు తెలుసున్న రోజు పక్కింటి అబ్బాయిని పరిచయం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం దాదాపుగా నిలబడి ఇండస్ట్రీలో ఉంది, ప్రజెంట్ కూడా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. ఓ విధంగా చెప్పుకోవాలి అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ కానీ, చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ, నాగార్జున గారి ఫ్యామిలీ కానీ, అలాగే వెంకటేష్ గారి ఫ్యామిలీ కానీ, వీళ్ళ గురించి పరిచయాలు మనం పెద్దగా ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కాకపోతే ఏంటంటే, ఇలా పుట్టినరోజు వచ్చినప్పుడు వారిని మరొకసారి సరదాగా అందరం గుర్తు చేసుకుంటూ ఉంటాం ప్రతి విషయానికి కూడా. ఆ విధంగా చూసుకుంటే యాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ కూడా. ఎంటర్ప్రెన్యూర్ అని ఎందుకన్నారంటే, రామ్ చరణ్ గారికి ఉపాసన గారిని మ్యారేజ్ చేసుకున్నారు కదా ఆయన, దాదాపుగాను అదే మ్యారేజ్ వచ్చి 2012లో చేసుకున్నారు. మొన్న ఈ మధ్యనే పాప కూడా పుట్టింది ఆయనకి. పేరు అదే అనుకున్నాం కదా, క్లీంకార పేరు, అమ్మాయి పేరు, పాప పేరు వచ్చి క్లీంకార అని పెట్టారు. క్లీంకారం అంటే అమ్మవారి బేజాక్షరాల్లో ఒకటి. ఆ విధంగా క్లీంకార అని పేరుని పెట్టుకున్నారు వాళ్ళు, ఆ పాప అనమాట. ఆ విధంగా చిరంజీవి గారు సన్ గాను, అలాగే మ్యారేజ్ చేసుకున్నారు కదా. అపోలో హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారాలు కూడా ఉపాసన కామినేని గారు చాలా వరకు రామ్ చరణ్ గారికి అప్పగించారు. అట్ ద సేమ్ టైము రామ్ చరణ్ గారికి రేస్ హార్స్లు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ రేస్ హార్స్లు చూసుకోవడం, అలాగే ఏవియేషన్ అంటే విమానయాన రంగంలో చాలా పెట్టుబడులు పెట్టారు రామ్ చరణ్ గారు. ఇప్పటికీ కూడా వాళ్ళందరితో కూడా కంటిన్యూ అవుతున్నారు. ఆ విధంగా ఎంటర్ప్రెన్యూర్ అంటారు, అంటే మరి వాటికి సంబంధించి ఉద్యోగులు ఉంటారు కదా. ఆ విధంగా ఆయన ఒక బిజినెస్ పెట్టినట్టు లెక్క. ఫిలిం ప్రొడ్యూసర్ ఆయన సైరా నరసింహారెడ్డి, అలాగే కొణిదెల ప్రొడక్షన్స్ పెట్టి ఒక 5 నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి ఇలాంటి 2-3 సినిమాలు తీశారు, చిరంజీవి గారితో తీశారు కాబట్టి. ఆ విధంగా ఫిలిం ప్రొడ్యూసర్, ఇంకా యాక్టర్. ఇంకా ఆ విధంగా చూసుకుంటే ఇంకా రిలేటివ్స్ చెప్పుకున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అందరూ కూడా మొత్తం ఇంకా కుటుంబం, నాగబాబు గారు, వరుణ్ తేజు, సాయి ధరమ్ తేజు, అలాగే అల్లు అర్జున్ గారి తరఫున అల్లు శిరీష్, వీళ్ళందరూ కూడా ఇంకా ఫ్యామిలీ ఇంకా అద్భుతం. మనకి స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఫోటోలు అవన్నీ కూడా చాలా వరకును. ఇంకా ఫ్యామిలీ కొణిదెల అల్లు ఫ్యామిలీ అని చెప్పి సింపుల్గా చెప్తారు. అలాగే కొన్ని అవార్డులు కూడా ఉన్నాయి వారికి. అలాగే అవార్డుల విషయంలో కూడా చాలా మంచి మంచి అవార్డులు వచ్చాయి కదా మధ్యకాలంలో కూడా. RRR కానీ, అంతకుముందు చాలా సినిమాలకి, రచ్చ సినిమాలకి, అలాగే రంగస్థలం సినిమాలన్నింటికీ కూడా ఫిలింఫేర్ అవార్డులు, అలాగే 2 నంది అవార్డులు, కొన్ని అవార్డులు, అలాగే 4 ఫిలింఫేర్ అవార్డులు అవన్నీ కూడా తీసుకున్నారు. ఎక్స్ట్రాడినరీగా ఓ విధంగా చెప్పుకోవాలంటే రామ్ చరణ్ గారు వచ్చి 2000 అంటే 18 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర. 18 సంవత్సరాలు అంటే తక్కువ విషయం కాదు. ఇంకో 2 సంవత్సరాలు 20 years డికేడ్ ఓ విధంగాను. చిరంజీవి గారే మనకి దాదాపుగా 40 years డికేడ్ అయిపోతుంది. అందులో వారి అబ్బాయి కూడా ఒక 20 years డికేడ్ పూర్తి చేశారు. ఆ విధంగా కూడా హానరబుల్గా చెప్పుకోవచ్చు వారిని. ఇంకా వారి వైఫ్ కూడా వచ్చి, ఆవిడ తెలుసు కదా ఉపాసన కామినేని గారు అంటే మొత్తం ఇంకా అపోలో హాస్పిటల్కి సంబంధించి ఆవిడ హెడ్ అనమాట. ఆ విధంగాను అపోలో హాస్పిటల్స్ అధినేత ఉన్నారు కదా, వారికి సంబంధించిన అమ్మాయి ఆవిడ. ఆ విధంగా చూసుకుంటే ఇంకా ఫిల్మ్ కెరీర్ చూసుకుంటే 2007లో చిరుత సినిమాతో రామ్ చరణ్ గారు ఇంట్రడ్యూస్ అయ్యారు. విధంగాను
అప్పటికి హ్యాపీ డేస్ సినిమా ఆడుతుంది కాకినాడ పద్మప్రియలో. హ్యాపీ డేస్ పక్కన చిరుత రిలీజ్ అయిందనమాట. అప్పటికి హ్యాపీ డేస్ చాలా రోజులు అయింది రిలీజ్ అయ్యి, బట్ అది మంచి స్టిల్ రన్నింగ్లో ఉండగా చిరుత రిలీజ్ అయింది. చిరుతకి మంచి అప్రిషియేషన్ వచ్చింది. చిరుత సినిమాకి స్పెషల్ ఏంటంటే మాకు బాగా గుర్తున్నప్పుడు అప్పుడు డివైడర్లో వేశారు. కాకినాడకి మంచి హైవే చేస్తూ, పెద్ద హైవే చేస్తూ మెయిన్ రోడ్ని సర్పవరం జంక్షన్ నుంచి అలాగే అచ్చంపేట హైవే వైపుగా పెద్ద డివైడర్లు వేస్తే ఆ డివైడర్ల మీదుగా చాలా పోస్టర్లు అంటించుకుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి దాదాపు అచ్చంపేట నుంచి కాకినాడ భానుగుడి థియేటర్ వరకు కూడా దాదాపుగా ఇంకా కొంచెం దాదాపుగా తిమ్మాపురం వరకు కూడా అలా వెళ్తుంటే హైవే నుంచి వెళ్తుంటే చాలా పోస్టర్లు ఆ డివైడర్ల మధ్య నుంచి కరెక్ట్గా పోల్స్లో ఉంటాయి కదా, వాటికి ఇలా అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ లాగా అనమాట. చాలా హడావిడి చేశారు, కట్అవుట్లు పెట్టి అక్కడక్కడను. చాలా బాగా రిలీజ్ అయింది, గ్రాండ్గా రిలీజ్ అయింది పిక్చరు. పర్వాలేదు అంటే సినిమా బీభత్సమైన హిట్ కాదు కానీ హిట్ పడింది. కానీ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఎరగదీశారు. చిరుత క్లైమాక్స్ ఫైట్లో ఖైదీ ఫైట్లాగా మంచి ఓ విధంగా ఖైదీ సినిమాను గుర్తు చేస్తే ఆ సినిమా తీశారు. కొన్ని సీన్స్లో ఎవరు పూరి జగన్నాథ్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పీపుల్. ఆ తర్వాత మగధీర చేశారు 2009లో. చాలా హ్యూజ్ హిట్ సినిమా. దాదాపుగా రాజమౌళి గారు చేసిన మగధీర సినిమా అప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను చాలా వరకు చెరిపేసింది. దాదాపు 75 కోట్ల పైన షేర్ వసూలు చేసి అసలు సినిమాకి ఒక తెలుగు సినిమాకి ఎంత వస్తుందా అనిపించింది అనమాట. ఉతికి ఆరేసిందని చెప్పచ్చు నిజంగా చాలా వరకు సినిమాది. ఆ తర్వాత ఇంకా దానికే ఫిల్మ్ఫేర్ అవార్డు బెస్ట్ యాక్టర్ తెలుగు వచ్చింది, హైయెస్ట్ క్రాసింగ్ తెలుగు ఫిల్మ్ అని చెప్పేసి. అప్పటికే చాలా హద్దులు అంటే 100 crores దాటిన ఫస్ట్ తెలుగు సినిమా కూడా అనుకోవచ్చు విధంగా. అంటే 100 కోట్లు దాటేసింది సినిమా గ్రాస్, అదంతా కూడా చాలా పెద్ద హ్యూజ్ హిట్ అయింది. ఆ తర్వాత ఏమో 2010లో ఆరెంజ్ అనే సినిమా చేశారు. ఆరెంజ్ సినిమా క్రిటిక్స్ నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది, చాలామంది ఫ్యాన్స్ నుంచి. కానీ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకుల నుంచి సరిగ్గా రాలేదు. రాకపోవడంలో రామ్ చరణ్ గారు ఒక సంవత్సరం పాటు అంటే ఒక డెప్త్లో ఉండిపోయారు ఆయన. ఇంకా సినిమా ఎందుకో ఆ టైంలో ఇంట్రెస్ట్ చూపించలేదు ఆయన. దాంతో 2012లో ఉపాసన గారిని మ్యారేజ్ చేసుకున్నాక ఆయన ఏవియేషన్ వైపు, హార్స్ రేసింగ్ల వైపు ఎక్కువగా దృష్టి పెట్టారంట. గుర్రాలను పెంచడం అలాగే ఏవియేషన్ వైపు. అందరూ అనుకున్నారు ఇంకా రామ్ చరణ్ సినిమా ఎలాగా చేస్తారా చెయ్యరా ఏంటి ఎలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు చాలామంది ఫ్యాన్స్ వెళ్ళి కలవడం అంతా జరిగి అప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అలా కాదండి, మీరు చిరంజీవి గారు వారసులు అంటే మామూలు విషయం కాదన్నట్టుగా చెప్పడం అంతా కూడా జరిగిందని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా రామ్ చరణ్ గారు మళ్ళీ డెసిషన్ మార్చుకుని 2012లో రచ్చ సినిమా చేశారు. రచ్చ చాలా మంచి హిట్ అయింది. చాలా అప్పుడు దమ్ము జూనియర్ ఎన్టీఆర్ గారు దమ్ము రచ్చ అన్నీ ఒక టైంలో రిలీజ్ అయినట్టునే. బట్ దమ్ము అంత అనుకున్నట్టుగా ఆడిపోయినప్పటికీ రచ్చ సినిమా మటుకు బాగా ఆడింది. రామ్ చరణ్ గారు యాక్షన్ బాగుంటుంది, తమన్నా గారితో చేశారు, ఎక్స్ట్రాడినరీ చేశారు. మగధీరలో కాజల్ గారు కూడా అప్పుడు ఫ్రెష్ ఫేస్, అలాగే తమన్నా గారు ఫ్రెష్ ఫేస్. తమన్నా గారు హ్యాపీ డేస్ సినిమా చేసి అప్పుడప్పుడు మంచి క్లిక్ అవుతూ వస్తున్నారు. ఆవారా ఈ సినిమాలు అన్నీ చేసి ఆ విధంగా రచ్చ సినిమాలో డ్యాన్స్లు అన్నీ చాలా బాగుంటాయి నిజం చెప్పుకోవాలంటే. రచ్చ సినిమాలో డిల్లా సాంగ్ ఉంటుంది, ఎవరితోనో తమన్నా గారితో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సాంగ్, చాలా బాగా చేశారు. ఆ సినిమాలో సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఆ తర్వాత అందులోనే మనకు సరదాగా పాట ఉంటుంది, కొణిదెల వారి కొడుక అని చెప్పేసి. ఆ విధంగా అనుకోకుండా పాటలు అలా అంత అందంగా రాశారు. ఆ విధంగా చిరంజీవి గారు ఫేమ్ వచ్చేలాగంతా చాలా బాగుంటుంది. తర్వాత నాయక్ 2013లో చేశారు. నాయక్ కూడా చాలా పెద్ద హిట్. నాయక్ రక్తసింధూరం అంటే చిరంజీవి గారు రక్తసింధూరం సినిమా ఇంపాక్ట్తో చేశానని డైరెక్ట్గా ఎవరు మన వినాయక్ గారు చెప్పడం జరిగింది. దాదాపుగా స్టోరీ కూడా అలాగే ఉంటుంది ఓ విధంగాను, చాలా బాగుంటుంది నాయక్ సినిమా. నిజానికి రామ్ చరణ్ గారు చాలా సినిమాలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ నాయక్ కూడా చాలా బాగా చేశారు. ఎవడు సినిమా కూడా వంశీ బైడిపల్లి గారు ఎక్స్ట్రాడినరీగా అంటే అల్లు అర్జున్ గారితో కలిపి చేయించారు. బట్ ఎక్కువ శాతం రామ్ చరణ్ గారే ఉంటారు, 2 క్యారెక్టర్ల కింద ఉన్నట్టుగా ఉంటుంది మనకి. బట్ చాలా బాగుంది. 2014లో వచ్చిన అది కూడా హిట్. తర్వాత గోవిందుడు అందరి వాడేలో చేశారు కృష్ణవంశీ గారితో 2014లోనే. అది కూడా మంచి సినిమాయే కానీ అబౌవ్ యావరేజ్గా ఆడింది. అంటే అనుకున్నంత హిట్ కాదు కానీ సినిమా మంచి పేరు వచ్చింది, అప్రిసియేషన్ వచ్చింది దానికి. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ధృవ సినిమా చేశారు. ధృవ సినిమా చాలా అంటే తమిళ్లో తని ఊర్వన్ సినిమా అనుకుంటాను. ధృవ సినిమా చాలా మంచి సినిమా. ధృవ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. రామ్ చరణ్ గారు కూడా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ పెట్టి చేశారని చెప్పచ్చు సినిమాని. ఆ తర్వాత మళ్ళీ 2016 నుంచి కొంచెం టైం తీసుకుని, అంటే ఎందుకంటే మంచి సబ్జెక్టులు ఎంచుకోవాల్సి వచ్చేది. ఈ మధ్యలో బ్రూస్లీ అనే ఒక సినిమా చేశారు మధ్యలో 2014 ఆ టైంలోనే అనుకుంటాను. బ్రూస్లీ అని రకుల్ ప్రీత్ సింగ్ గారితో సినిమా చేశారు. ఆ రకుల్ ప్రీత్ సింగ్ గారితో సినిమా 15 దగ్గరలో అనుకుంటారు చేస్తే ఆ సినిమాకి కొంచెం బాగా టాక్ రాలేదు, కొంచెం ఫ్లాప్ అయిన పిక్చర్ ఒక విధంగాను. అయితే కొంచెం డిసప్పాయింట్ అవ్వలేదు రామ్ చరణ్ గారు. నేను ధృవ సినిమాతో చేశారు. ఆయన రెండింటిలోనే రకుల్ ప్రీత్ సింగ్ గారే. అక్కడ ఓ విధంగా చెప్పుకోవాలంటే ఫ్లాప్ అయిన హీరోయిన్ వెంటనే తీసుకోవాలంటే కొంతమంది సెంటిమెంట్ అడ్డవచ్చు, కానీ రామ్ చరణ్ గారు అది ఆలోచించలేదు. ధృవ సబ్జెక్టు రకుల్ ప్రీత్ సింగ్ సరిపోతారని తీసుకున్నారు. ఖచ్చితంగా ధృవ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ గారు ఆ ఫ్లాప్ చెరిపేసుకున్నారు అన్నమాట, బ్రూస్లీ ఫ్లాప్ని. ధృవ కూడా బాగుంటుంది, మంచి సినిమా అది కూడాను. రకుల్ ప్రీత్ సింగ్ గారు కూడా అందులో బాగా చేశారు హీరోయిన్గా. తర్వాత రంగస్థలం సమంత గారు ఫామ్లో ఉన్నారు. 2018 రంగస్థలం సినిమాకి అయితే ఇంక పెర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పొచ్చు. విధంగా రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు ఆ సినిమాని, ఎక్స్ట్రాడినరీగా చేశారని చెప్పొచ్చు. ఇది ఈ రంగస్థలం సినిమా.
చాలా పెద్ద హిట్. సుకుమార్ గారు నిజంగా ప్రాణం పోసారు సినిమా. మనకి పాత సినిమాలు ప్రెసిడెంట్ గారు ఆ కాలంలో ఇప్పుడు 80s 70sలో ప్రెసిడెంట్లు ఎలా ఉండేవారు. అప్పట్లో ప్రెసిడెంట్లదే రాజ్యం. ఎమ్మెల్యేలు గెలవాలన్నా ప్రెసిడెంట్లే దగ్గరుండి ఓట్లు వేయించవలసి వచ్చేది. ఇప్పుడు కార్పొరేటర్లు అంటే రకరకాలు ఎలా వచ్చేసారో మున్సిపాలిటీలు పెరిగాక అప్పట్లో ప్రతి ఊరికి విలేజ్కి ప్రెసిడెంట్. ఇప్పటికీ ప్రెసిడెంట్ల ఎఫెక్ట్ ఉంది, కాకపోతే అంత లేదు. కానీ ఒకప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా గెలిపిస్తేనే ఎమ్మెల్యే గెలిచేటంత పరిస్థితి ఉండేది విలేజెస్కి. అంత వాల్యుబుల్గా ఉండేవారు ప్రెసిడెంట్లు కూడా. సో ఆ విధంగాను రంగస్థల ఆ సినిమాకి సంబంధించి జగపతి గారి యాక్షన్ కానీ రామచంద్ర గారి యాక్షన్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అందులో సినిమాలోను. తర్వాత ఇంకా రంగస్థలం తర్వాత డైరెక్ట్ RRR. ఇంకా ఆ గ్యాప్ తీసుకొని ఆ మధ్యలో చేశారు వినయ విధేయ రామ అని చెప్పేసి ఒక మంచి సినిమా చేశారు. అది కూడా బాగుంటుంది బోయపాటి సినిమా గారికి. అయితే ఫైటింగ్స్లో ఓవర్ డోస్ వల్ల ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కానీ సినిమా ఫస్ట్ రోజు చాలా వసూలు చేసింది. అలాగే వినయ విధేయ రామ కూడా సబ్జెక్ట్ బాగానే ఉంటుంది, మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. కానీ బట్ ఆ ఓవర్ డోస్ ఫైట్స్ వల్ల కొంత నెగిటివిటీ వచ్చేసింది అనమాట సినిమా. లేదా అందులో ఆయన బాడీ పెంచిన తీరుగానే అంతా బాగుంటుంది. తర్వాత ఆయనతో ఎవరితోనే చిరంజీవి గారితో ఆచార్య అని సినిమా చేశారు. ఆచార్య కూడా మంచి సినిమా. చిరంజీవి గారు రామచంద్ర గారు చేస్తున్నారు, చాలా బాగుంటుందని అందరూ ఆశించారు. కానీ ఇందుకు అనుకున్నంత ఆశాజనకమైన ఫలితం రాలేదు. అది కూడా కొంచెం ఇబ్బంది వచ్చింది. కానీ RRR సినిమా అయితే మటుకు 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా హద్దుల్ని జరిపేసిందని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన విశ్వరూపం ప్రదర్శించారు సినిమాలో. అల్లు అర్జున్ గారు అయితే ఇంకా అల్లు అర్జున్ అంటారు రామ్ చరణ్ గారు అయితే ఇంకా ఒక రకంగా అల్లూరి సీతారామరాజుగా ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. ఆ సీతారామరాజు క్యారెక్టర్లో మొన్న ఆల్రెడీ నేను RRR వీడియో కూడా చేశాను, 25 మార్చి రిలీజ్ అని చెప్పేసి చూడండి, అనాలిసిస్ చేశాను RRR మూవీ అనాలిసిస్. అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ గారి రంగస్థలం మూవీ కూడా రేపు ఎప్పుడో చేసుకున్నాను, ఎందుకంటే 30th రిలీజ్ అయింది అది కూడా సినిమా. అదే 30th అన్న ఎప్పుడైనా నేను అనాలిసిస్ చేస్తాను రంగస్థలం సినిమా. ఇక రామ్ చరణ్ గారి విషయంలోని ఈ RRR సినిమా ఎంతలా అంటే హద్దులు జరిపేసింది. దాదాపుగా ఆ పాట నాటు సాంగ్ చేశారు కదా రామ్ చరణ్ గారు, రామారావు గారు అంటేనే ఒక విధంగా డ్యాన్సులు. అల్లు అర్జున్ గారు మనకి డ్యాన్స్కి చాలా మంచి స్టెబిలిటీ తీసుకొచ్చారు ఈ పిల్లలందరూ. ఒకప్పుడు చిరంజీవి గారు ఎంత స్టెబిలిటీ తీసుకొచ్చారో డ్యాన్స్ అనేటప్పటికి దాదాపుగా మనకి చిరంజీవి గారు బాలకృష్ణ గారు మాత్రమే చేసేవారు. బాలకృష్ణ గారు కూడా బాగా చేసేవారు, కానీ చిరంజీవి గారు ఎక్కువ డ్యాన్సులకు ఇంపాక్ట్ ఉండేది. ఆ తర్వాత ఆ ఇంపాక్ట్ బాగా పెంచింది ఇప్పుడు ఈ తరం అందరూ నేర్చుకున్నారు. దాదాపుగా ప్రభాస్ గారి దాకా కూడా అందరూ డ్యాన్సులు చేస్తారు. బట్ బాగా డ్యాన్సులు చేసేవాళ్ళు రామారావు గారు, రామచరణ్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ ముందు ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే ఇద్దరు సూపర్ డ్యాన్సర్లు, ఇద్దరు సూపర్ యాక్టర్లు కలిపి చేసిన ఈ సినిమా, పైగా 2 ఫ్యామిలీస్ నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వీళ్ళిద్దరూ చేసిన ఈ సినిమాలో ఈ పాటలు కానీ ఆ యాక్టింగ్ కానీ అద్భుతం అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారికి చాలా బాగా నాటు సాంగ్ అయితే చంద్రబోస్ గారికి, కీరవాణి గారికి ఆ పాటకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. మనకి ఆస్కార్ అవార్డు తీసుకురావడం ద్వారా రామ్ చరణ్ గారు విధంగా ఆస్కార్లో భాగమయ్యారని కూడా చెప్పొచ్చు. ఆ విధంగా గౌరవంగా నిజం చెప్పుకోవాలంటే సినిమా హద్దుల్ని జరిపేసింది, 1000 కోట్ల పైన వసూలు చేసింది. ఏ విధంగా తక్కువ చేయలేం ఆ సినిమాను కూడాను. అలాగే ఇంకా నెక్స్ట్ మొన్న ఇది చేశారు కియారా అద్వానీ గారితో. అంతకుముందు వినయ విధేయ రామాలో కియారా అద్వానీ గారితో జోడీ కట్టారు. అందులో కూడా పాటలు బాగుంటాయి. అందువల్ల కియారా అద్వానీ గారిని తీసుకొని గేమ్ చేంజర్ అని సినిమా చేశారు శంకర్ గారితో. అప్రిషియేషన్ వచ్చింది, కానీ సినిమా ఒక అబోవ్ యావరేజ్గా ఆడింది. పండగల్లో వచ్చింది, మంచి పేరు వచ్చింది సినిమాకి. ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తారు ఆయన. ఆ విధంగా చూసుకుంటేను రామ్ చరణ్ గారు ఇంకా మంచి ప్రాజెక్టులు చాలా వరకు ఉన్నాయి. అలాగే చిరంజీవి గారితో పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డి నిర్మించారు. 100 కోట్ల దాదాపు 200 కోట్ల పైన పెట్టి. చాలా బాగుంటాయి క్వాలిటీస్, విలువలు అవన్నీ. నరసింహారెడ్డి గారి ఇతివృత్తాంతం అంతగా తెలియకపోవడం వల్ల, చరిత్రలో కొంత భాగమే తెలియడం వల్ల కొంత మేరకి సక్సెస్ అయింది, కానీ అనుకున్నంత మేర ఇంకా సక్సెస్ కాలేదు. నిజానికి సినిమా కూడా చాలా బాగుంటుంది. ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారి కంబ్యాక్ మూవీ 2017లో కొనిదెల ప్రొడక్షన్స్ పేరుతో రామ్ చరణ్ గారు నిర్మించారు. చిరంజీవి గారు సరదాగా వెటకారు వాడేవారు, వీడు నాకు అసలు రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు, పేరుకే నిర్మాత, కష్టం అంటే ఇచ్చేవాడు కాదు, సరదాగా చాలాసేపు ఏడిపించారు ఆయన. ఆ విధంగా రామ్ చరణ్ గారు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అవన్నీ కూడా మేనేజ్ చేసుకున్నారు. ఇంకా బాగా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన ఇష్టం అనమాట. బాబాయ్ గారు అంటే ఆయనకున్నంత ఇష్టం ఎవరు లేదు. నిజానికి రామ్ చరణ్ గారు కొంచెం హ్యూమన్ బీయింగ్ అంటారు. అంటే చాలామందిని ఆయన జీవితంలో అన్ని నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా ఆయన ఎదరికి తీసుకుంటూ వచ్చారు. ఈ విధంగా బాబాయ్ గారి ప్రభావం కావచ్చు, అలాగే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసిన ఫ్రెండ్షిప్ కావచ్చు, అలాగే బయట విషయాలు కనుక్కోవడం కావచ్చు, తండ్రిగా అదే ఎవరు చిరంజీవి గారి ద్వారా వాళ్ళ నాన్నగారి ద్వారా నేర్చుకున్న విషయాలు కావచ్చు, సొసైటీలో రోజు రోజుకు వచ్చే మార్పులను ఆయన అన్వయించుకుని ఉపాసన గారి ద్వారా కూడా చాలా వరకు ఆయన ఇన్స్పైర్ అయ్యారని చెప్పచ్చు. ఒక విధంగా అందరినీ ఇన్స్పైర్ చేసుకుంటూ దాన్ని మార్చుకుంటూ ఎక్కువగా దీక్షల్లో ఉంటుంటారు రామ్ చరణ్ గారు. అది ఎక్కువ శాతం ఒక అయ్యప్ప మాలను లేదా ఎవరో శివుడి మాలను ఏదో ఒకటి వేస్తూ ఉంటారు, దీక్షలు చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ కూడా దాని మీద అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖాళీ ఉన్నప్పుడల్లా దీక్ష ఏదో ఒకటి చేస్తుంటారు ఆయన. ఆ విధంగానే
పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన ఇష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ఒక కారు అడిగారట రామ్ చరణ్ గారు. అది పెళ్ళికి తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఆయన పెళ్ళికి ఆ కారు అక్కడ వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. అంటే అంతలాగా రామ్ చరణ్ గారు అంటే అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటే నిజంగా చెప్తారు కదా, ఆయనే మాకు గైడెన్స్లో ఉండేవారు. ఎందుకంటే నాన్నగారు ఎక్కువ షూటింగ్లో ఉండేవారు, బాబాయ్ దగ్గర మమ్మల్ని వదిలేసేవారు, ఆయన అలా పడేవారు ఆ పాటలు మాతో అని చెప్పేసి మనం చాలాసార్లు చూస్తాం. సాయి ధరమ్ తేజ్ గారు కాళ్ళ మధ్యన పడుకుంటూ పోయిన విషయాలు కానీ, రామ్ చరణ్ గారు ఆయన దగ్గర ఉన్న విషయాలు కానీ, ఇవన్నీ కూడాను చాలా బాగా ఉంటాయి అన్నమాట. మనకు ఓ విధంగా అది మంచి రిలేషన్షిప్, పెంతండ్రితో ఆ రిలేషన్షిప్ అనేటువంటిది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. పర్సనల్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా అవార్డ్స్ విషయంలో కానీ రామ్ చరణ్ గారి లైఫ్ ప్రస్తుతం పీక్స్లో ఉందని చెప్పొచ్చు. ఓ విధంగా ఆయన కెరీర్ కానీ జీవితం కానీ ఇప్పుడు ప్రస్తుతం వెళ్తున్న దశ కానీ ఓ విధంగా చిరంజీవి గారు వారసుడిగా 100% ఆయన కంప్లీట్ చేస్తున్నారు. నేను చెప్పుకుంటే ఆయన చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ బట్ మోర్ ఇంపాక్ట్ అనమాట. చాలా వరకు మంచి మంచి ఇంపాక్ట్ చూపించే మంచి ఇండస్ట్రీ హిట్లు పడ్డాయి. మంచి టైంలో పడాల్సిన టైంలో పడుతుంటాయి. రామ్ చరణ్ గారు కూడా ఆయన యాక్షన్ కరెక్ట్ కుదిరితే సినిమా చూసుకోక్కర్లేదు. సో రామ్ చరణ్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మరిన్ని సినిమాలు చేయాలని, ఆ ఫ్యామిలీ మరింతగా బాగుండాలని చిరంజీవి గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ, రామ్ చరణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అలాగే ఆయనకి సంబంధించిన ప్రతి బంధుమిత్ర వర్గం అంతా బాగుండాలని కోరుకుంటూ మరొకసారి రామ్ చరణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.